హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసిసిబి బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే గుంటూరు జిల్లా అభ్యర్థులు, బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి. కొత్త జిల్లాల ప్రకారం అయితే కనుక ఫ్రెండ్స్, మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారండి. ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను రాబోయే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. మీ జిల్లా అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అయితే చేస్తాను. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం 50 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులు 37 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే పిఏసిఎస్కి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు 13 పోస్టులు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ డిపార్ట్మెంట్ అభ్యర్థులకి కేటాయించినటువంటి పోస్టులలో ఎవరైనా లేనటువంటి పోస్టులు ఏమైనా మిగిలిపోయే పరిస్థితి ఉంటే కనుక ఈ ఓపెన్ ద్వారానే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులు ఏమైనా మిగిలితే ఓపెన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ పర్టికులర్ చెక్ చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ ఓసీలో మేల్ క్యాండిడేట్స్కి 10 పోస్టులు ఖాళీలు ఉంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి 4 పోస్టులను రిజర్వ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు కిందవి వదిలేసేయండి, కింద వాటితో పని లేదు. 37 పోస్టులే ఉన్నాయనేసి మీరు మైండ్లో పెట్టుకోండి. 37 పోస్టులు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో ఉండరో చెప్పలేమన్నమాట. ఒకవేళ లేనట్లయితే కనుక ఈ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. లేదంటే కనుక ఈ ఓపెన్లో ఉన్నటువంటి 37 పోస్టులకే మీరు పోటీ పడాల్సి ఉంటుంది. వీటిలో ఓసీ అభ్యర్థులకు ఉన్నాయి, అలాగే బీసీ అభ్యర్థులకు వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక కేటగిరీల వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఈ పర్టికులర్ చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని. పోతే ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ 33,637 రూపాయల శాలరీ అయితే వస్తుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొని. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేశారని. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అనే క్లర్క్ పోస్టులు అనేసి కూడా పిలుస్తారనమాట. డిసిసిబి బ్యాంక్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాల్సింది ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకి ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేసి ఇచ్చారనమాట. అంటే తెలుగు భాష అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాల్సింది ఉంటుందన్నమాట. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సిందైతే
ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఓపెన్లో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళకి కేటాయించినటువంటి పోస్టులకు సంబంధించిన అర్హతల వివరాలు అయితే చెప్పలేదు. కేవలం ఓపెన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది 100 మార్కులకి నిర్వహిస్తారండి. సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సిందే ఉంటుందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత అంటే కన్నా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 500 రూపాయలు, అలాగే జనరల్ బీసీ అభ్యర్థులు అయితే 700 రూపాయల ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సింది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఆఫ్ ఫీజు అయితే చెల్లించాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అనేసి ఇచ్చారంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. జనవరి 22వ తారీఖు చివరి తేదీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.